వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా బీఆర్ఎస్. త్వరలో నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ పొలం బాట. రైతు రుణమాఫీ చేయటంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం. ఎన్నికలను సాకుగా చూపించే ప్రయత్నం. గడువు దగ్గరొచ్చినా సిద్ధం కాని పీఆర్సీ నివేదిక. ఎన్నికల కోడ్ పేరుతో గడువు పెంచే ఆలోచన. అమెరికా కార్గో షిప్ ప్రమాదంలో 6 సిబ్బంది మృతి. పవర్ ఫెయిల్యూరే కారణమంటున్న అధికారులు. ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ టీ. హోమ్ గ్రౌండ్లో హైదరాబాద్ బోనీపై ఆశలు. రానున్న 3 రోజులు తీవ్రంగా ఎండలు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన ఐఎండీ. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రైతన్నలకు అండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అన్నదాతలను కలిసి వారిలో మనోధైర్యం నింపనున్నారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని భరోసానివ్వనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. పుట్టెడు కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలవనున్నారు. అన్నదాతల్లో మనోధైర్యం నింపేలా పొలంబాట పట్టనున్నారు. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాల్ని ఆయన పరిశీలించనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నల్లగొండ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి రైతులను కలిసి వారికి మనోధైర్యం కల్పించడంతో పాటుగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానివ్వనున్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు గులాబీ పార్టీ వారికి అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడుతుందని ధైర్యం నింపనున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే చలో సచివాలయం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్పన్నమైన నీటి ఎద్దడి సమస్య కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే అంచనాలున్నాయి. ఒకవైపు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బీఆర్ఎస్ నేతలు మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాల సందర్శన కార్యక్రమం చేపట్టగా, కేసీఆర్ కూడా స్వయంగా రైతుల వద్దకు వెళ్లనున్నట్టు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పర్యటనలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించే విధంగా పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేసీఆర్ యాత్ర మొదలుపెట్టనున్నారు. అక్కడి నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాదాద్రి, భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన కోసం అక్కడి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన తేదీలపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు 1 ఎకరం కూడా ఎండిపోలేదని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. నీళ్లు, కరెంటు కావాల్సినంత అందుబాటులో ఉండేవని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ 4 నెలల పాలనలోనే దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులెవరూ స్వయంగా పంట నష్టాన్ని పరిశీలించి భరోసా కల్పించడం లేదన్న ఆవేదన రైతుల్లో గూడు కట్టుకున్నది. ముఖ్యమంత్రి రాజకీయంగా గేట్లు ఎత్తడంపైనే దృష్టి పెడుతున్నారని, ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, నీటి నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎండిపోయిన పొలాలు, వడగండ్ల వర్షాలకు నష్టపోయిన పొలాలకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేసుకుంటున్నారని, అవి సక్సెస్ కాకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని, అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, మోటార్లు కాలిపోతున్నాయని, ఇది మరో రకంగా రైతులకు భారంగా మారుతుందని అంటున్నారు. ఈ దుస్థితి అంతటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. మరో పథకానికి కాంగ్రెస్ సర్కార్ మంగళం పాడనున్నది. రుణమాఫీ అంతా తూచేనా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని తామెప్పుడన్నామని డిప్యూటీ సీఎం మల్లు
బట్టి విక్రమార్క నాలుక మడతేశారు. తాజాగా రుణమాఫీపై మంత్రి జూపల్లి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ పథకంపై రేవంత్ సర్కారు చేతులెత్తేయబోతున్నదా? రుణమాఫీని అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నదా? మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రైతు రుణమాఫీ అంతా తూచని స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదని జూపల్లి వ్యాఖ్యానించారు. రుణమాఫీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జూపల్లి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ హామీ ఇచ్చినం, కానీ మేం అధికారంలోకి వచ్చాక చూస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని తేలింది. దాని వడ్డీ కట్టేందుకే అప్పు తెస్తున్నాం. ఏటా 87,000 కోట్లు కట్టాల్సి వస్తున్నదని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి రైతులకు రుణమాఫీ లేనట్టేనా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని తామెప్పుడు అన్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నాలుక మడితేశారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ స్వయంగా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేశారు. అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీనే ఇవ్వలేదని బట్టి అసెంబ్లీలోనే ప్రకటించి దానికి మంగళం పాడారు. ఇక మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో రుణమాఫీకి కూడా మంగళం పాడినట్టేనా అన్న అనుమానం కలుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకుని కుట్రలు చేసినా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తనను తాత్కాలికంగా జైలులో పెట్టినా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం తనపై మోపింది మనీ లాండరింగ్ కేసు కాదని రాజకీయ లాండరింగ్ అని ఆమె ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. ఈ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్న సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణలో ఉన్న మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. ఇప్పుడు తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి బీజేపీలో చేరాడని, మరో వ్యక్తి బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్నాడని, ఇంకో వ్యక్తి బీజేపీకి 50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొన్నాడని చెప్పారు. ఇది కట్టుకథలతో పెట్టిన తప్పుడు కేసు, ఇది అక్రమ కేసు అని, దీనిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్టు చేయగా కోర్టు ఆమెకు విధించిన 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తమ విచారణ ఇంకా పూర్తి కాలేదని, కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నదని, ఇంకా కొంతమంది నిందితుల్ని ప్రశ్నించాల్సి ఉన్నదని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కవితను 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని కోరారు. ఈడీ వాదనలు విన్న న్యాయస్థానం కవితను 14 రోజుల పాటు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఆమెకు జైలులో కొన్ని వెసులుబాట్లు కల్పించాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు, ఆభరణాలు తీసుకోవడానికి, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి, పడుకోవడానికి మంచం, దుప్పట్లు, చెప్పులు వంటివి సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. ఇదిలా ఉండగా కవిత అభ్యర్థన మేరకు తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆమె కోర్టు హాల్ వద్ద భర్త అనిల్, ఇతర కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1న విచారణకు రానున్నది. తనకు 16 ఏళ్ల కొడుకు ఉన్నాడని, అతని పరీక్షల షెడ్యూల్ విడుదలైందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని కోరారు. తాము రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే బెయిల్ దరఖాస్తుపై సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు.
దీంతో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల 1న విచారణ జరుపుతామని, ఈలోపు ఈడీ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. PMLA సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్లన్నింటినీ భద్రపరచాలని, తమకు కూడా ఒక కాపీ ఇవ్వాలని కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కోరారు. ఇందుకోసం ఒక దరఖాస్తు అందజేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయమూర్తి దృష్టికి ఈడీ తరపు న్యాయవాది తీసుకెళ్లారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు చేసిన అన్ని రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డుల్ని కూడా కవిత తరపు న్యాయవాదులకు అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్, బీజేపీలకు లేదన్నారు మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జహీరాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పోచారం మాట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో జహీరాబాద్ ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. జహీరాబాద్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పోచారం. అనిల్ కుమార్ గారికి 50,000 మెజార్టీ ఇవ్వగలుగుతాం. అనిల్ కుమార్ గారు ఫ్రెష్ క్యాండిడేట్. ఆయన మన ఎంపీ చేయలేదు, ఎమ్మెల్యే చేయలేదు, ఏ పదవి చూడలేదు. వారితో పోటీ పడేటువంటి వేరే పార్టీ కాంగ్రెస్, బీజేపీ వారు ఎవరు? ఇక్కడ పనిచేసిన వాళ్ళే. భీమ్ పటేల్ గారు 10 ఏళ్ళు సంసారం చేసిండు, సురేష్ శెట్టి గారు 5 ఏళ్ళు సంసారం చేసిండు. మరి మీ ఇద్దరు మళ్ళా ఎంపీగా టికెట్ తీసుకుని వచ్చారు. ఏ మొక్క పెట్టుకుని నోట్ కడుగుతా చెప్పండి. ఏమి బాన్సువాడ గాని, జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాని మీ శ్రమ వల్ల, మీ కృషి వల్ల ఏమి సాధించారో చెప్పి ఓటడగండి. ఒక్క పని అంటే ఒక్క పని. బ్రాడ్గేజ్ లైన్ చేయలేదు, పరిశ్రమలు రాలేదు. ఈ హైవే కూడా మెదక్ నుంచి ఎల్లరెడ్డి మీదుగా, బాన్సువాడ మీదుగా, రుద్దుల మీదుగా ఈ డబుల్ లైన్ ఏదైతే పని నడుస్తుందో వైటింగ్ వర్క్ ఆయన తెచ్చింది కాదు. నేను అధికార యంత్రాంగం నాకు పరిచయాలు కాబట్టి గిరిధర్ గారు అని మన ఐఏఎస్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ ఉండే, జాయింట్ కలెక్టర్ ఉండే నిజామాబాద్, ఆయన నితిన్ గడ్కరీ దగ్గర సెక్రటరీ. ఆయనకు ఫోన్ చేసి 2 సార్లు 3 సార్లు నాకు, నేను బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అయినా, ఆయన ద్వారా ఈ ఎంపీ గారు ఇచ్చింది కాదు, నితిన్ గడ్కరీ హామీ ఇచ్చింది కాదు, గిరిధర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారి యొక్క సహకారంతో 500 కోట్ల రూపాయల యొక్క డబుల్ లైన్ నేను తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మాకు ఇచ్చినటువంటి సహకారం ఇలా బాన్సువాడ నియోజకవర్గాన్ని అద్దంలాగా తయారు చేశామంటే పైన కేసీఆర్ గారి సహకారం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మీ అందరి కృషి, మీ అందరి శ్రమ దీని వెనకాల ఉంది. అందుకే మనకి ఈరోజు తలెత్తుకొని ఓటు అడిగేటువంటి హక్కు ఎవరికి ఉందంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకే ఉంది. ఏ ఒక్కనాడు కూడా గ్రామం తిరిగింది లేదు, గ్రామ సమస్యలు తెలుసుకున్నది లేదు, ఒక మండలం పోయింది లేదు, ఒక పని చేసింది లేదు. మరి భీమ్ పటేల్ గారికి ఓటు ఏం చూసేయాలి మేము? ఇక రెండవది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 5 ఏళ్ళు చేసినావు కదా, ఆయన చేయలేదు. నువ్వేమన్నా చేసినావా? చేసి కూడా చెప్పి ఓట్లు అడుగు. నువ్వు కూడా 5 ఏళ్లలో సురేష్ శెట్టికర్ గారు మీరేం చేయలేదు. ఇలా పంటలు ఎండుతున్నాయి. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ 20 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయినాయి. దిక్కు లేదడ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గుంట ఎండింది ఎక్కడన్నా? ఒక గుంట నష్టమైందా? మరి ఏం రోగం పుట్టే ఈ 110 రోజుల్లో? ఎవడు పట్టించుకున్న ఆస్తులు లేడు. నీళ్ళు ఎక్కడున్నాయి, కరెంట్ ఎక్కడున్నాయి, రైతులు ఏమవుతున్నారని ఏ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకుంటలేడు. రైతులే పిచ్చోళ్ళు కాదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు పంట ఎందుకు పండింది, ఈ రోజు పంట ఎందుకు ఎండుతుంది ఆలోచిస్తాడు కదా రైతు కూడా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టింగ్ మనీ బ్యాంక్ ఖాతాలో పడ్డాయి, ఇప్పుడు ఎందుకు పడతలేవు? 10,000 కాడికి రైతు బంధు ఇవ్వడానికి నీకు చేతనైతే లేదు. రైతు బంధు ఇవ్వడానికి చేతనైతే లేదు నీకు. 15,000 కోట్లు ఎకరానికి 10,000 పాత పద్ధతిలోనే 10,000 ఇవ్వడానికి చేతనైతే లేదు నీకు. ఇక 15,000 దేవుడెరుగు. మిగతాన్ని మాఫీ చేయడానికి అలివి కాని హామీలు ఇచ్చి అధికారం రావాలనే తాపత్రయంతో మోచేందుకు బెల్లం పెట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు.
గారు గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి వ్యక్తి. దశాబ్దాల కాలంగా ఆయన చేసినటువంటి పనులను కానీ, గ్రామంలో ఏ నిత్యావసరాలు అవసరం ఉన్నాయి, మహిళలకు ఏం అవసరం ఉంది, కార్యకర్తలకు ఏమవుతుంది, వ్యవసాయదారులకు ఏం అవసరం ఉన్నాయి అనేది నిర్దేశం చేసినటువంటి వ్యక్తి. కనుకనే ఆయన వాగ్దానాలు చెప్పని ఇక్కడ అమలు చేసిన మన రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్తో పాటు ఇండస్ట్రీస్ అన్ని జాతుల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి మరి ప్రకాశ్ అన్న చెప్పినట్టుగా కరెంటు పోయిన పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ నడవాయి. దూరదృష్టితో ఆ రోజు 24 గంటలు కరెంట్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు మరి పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని విధాల అన్ని సౌకర్యాలు చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి మనం బహుమానంగా మీకు బాగా గమనించాలి, 2 నెలల లోపల టైం ఉంది. ఈ 15 రోజులు మనం కష్టపడితే ఆలోచన చేసిన వాళ్లకు దిమ్మె తిరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ రోజుకు 3 కాన్స్టిట్యూన్సీలు మీటింగ్లు అయినాయి కార్యకర్తల పరిగి కానీ, అదేవిధంగా ఈరోజు రాజేందర్ కానీ, మహేశ్వరం కానీ, ఎటు చూసినా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు మన మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడగడలాడించే విధంగా ఈ యొక్క ఎలక్షన్ చేయాలని వాళ్ళ తపన ఉంది. ఆ తపనను మనము వమ్ము చేయకుండా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని రెట్టింపు ఉత్సాహంగా ఉండే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి. మరి పెద్దలు చెప్పినట్టుగా కేసీఆర్ గారి యొక్క వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు కార్యకర్తలందరూ ఇంటి పెద్ద ఆపదలు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించి ఆ గట్టించే బాధ్యత మన అందరి మీద ఉంది. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున పార్లమెంటుకు ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని మీ అందరితో మనవి చేస్తూ, కానీ ఒక్కొక్కటి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం చూస్తూ ఉంటే ఏ విధంగా మార్పు వచ్చిందని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక విజన్తో పనిచేస్తున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మన దగ్గరనే ఈరోజు షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ఒకసారి చూస్తూ ఉంటే మనము ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, లింక్ రోడ్స్ కానీ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అర్బన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, కేసీఆర్ ఉండాలని స్పష్టంగా అనుకున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ ఏరియాలో రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలలో మన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయించుకోవడానికి మీరు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉందని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అని పలికితే పక్కన కేసీఆర్ ముఖం కనిపిస్తుంది మనకు. ఒక పెద్ద తండ్రిలాగా కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటూ అట్లా ఒకటి చూసుకుంటూ వచ్చాడు కేసీఆర్ గారు. అతి తక్కువ సమయంలోనే విఫలమైన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పార్టీ శ్రేణులతో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులను, అడ్డా కూలీలను కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అల్లాడుతున్నారని, పొలాలకు కనీసం సాగునీరు అందించలేని పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి నన్ను అభ్యర్థిగా నియమించినటువంటి దాదాపుగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి వివిధ వర్గాలను కలుస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయవలసిందిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం మరొకసారి సహకరించవలసిందిగా అందరినీ కూడా కోరడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం కానీ, వాటి నెరవేర్చాలనేటువంటి ఆలోచన కానీ చేయకుండా తిరిగి ఎవరు ప్రభుత్వం పైన మాకు ఇబ్బంది ఉన్నదని
ప్రశ్నిస్తే దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి, రిజర్వాయర్లన్నీ ఆవిరైపోయినాయి, కాలువలలో నీళ్ళు వస్తలేవు. వేసంగి పంట కాపాడుతారా అనేటువంటి నమ్మకం లేదు. ఇప్పటికే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఒక పిల్లరు కుంగిందనేటువంటి కారణం చూపించి రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ అరిగోస ఉచ్చుకునేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే 138 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అతి తక్కువ సమయంలో ఇంత దారుణంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉన్నదా అని అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నేను ప్రజల కోసం, ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేసేటువంటి వ్యక్తిగా నన్ను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి సహకరించి నాకు అవకాశం ఇస్తే మీ అందరి సేవలో ఎప్పుడు ఒక సాధారణమైన మనిషిగా మీ అందరితో స్నేహపూర్వకంగా ఉండి సేవలు అందిస్తా అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, మెదక్తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. తన సర్వీసులో అత్యధిక కాలం మెదక్ ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. తనకు అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్యను అందిస్తానని వాగ్దానం చేశారు. ఎంపీగా తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. సంగారెడ్డిలో జరిగిన మెదక్ ఎంపీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. నేను ఈ ప్రాంతానికి సుపరిచితుడిని. నేను నా 25 సంవత్సరాల సర్వీసులో సుమారుగా 11 సంవత్సరాలు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ మీద నేను పనిచేయడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీకి, అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, అదేవిధంగా నాకు అన్ని దిక్కైన హరీష్ అన్నకి, వారు ఈ జిల్లాకు నన్ను జాయింట్ కలెక్టర్గా తీసుకొచ్చింది వారే, నాకు రాజకీయ జీవితం ఇచ్చింది వారే, నాకు అడుగడుగున నన్ను నడిపించేది కూడా వారే. నా స్వభావమే ప్రజలను ఆదుకునే స్వభావం, ప్రజలతో మాట్లాడే స్వభావం, ప్రజల సమస్యలు తెలుసుకొని త్వరితగతిన వాటిని అర్థం చేసుకొని ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే మార్గం అన్వేషించడంలో నాకున్న అనుభవమే ఇవాళ నన్ను ముందుకు నడుపుతుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల ఆలోచనలో ఎప్పటికీ మనం నిరంతరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంచుకున్న బాట సక్సెస్ అవుతుంది. ఈరోజు ప్రభుత్వం లేదు మనకి, కొన్ని కారణాల వల్ల, చిన్న కారణాల వల్ల మన ప్రభుత్వం ఇవాళ మనం లేనంత మాత్రాన మనం లేమని కాదు. కరెక్ట్గా 12 నెలల్లో మనం ప్రజలకు మళ్ళీ పూర్తి స్థాయిలో గుర్తొస్తాం. ఇప్పటికే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనకు ఇప్పటికే వ్యత్యాసం ఉంది ప్రభుత్వంలో. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారు, మన మంత్రి గారు, మనం చేసిన పథకాలన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. నా ఆలోచన, నా పేరు మీద పీవీఆర్ ట్రస్ట్, పి వెంకట్రామిరెడ్డి పీవీఆర్ ట్రస్ట్. ఈ పీవీఆర్ ట్రస్ట్ కింద పేద విద్యార్థులు, కార్యకర్తల, మన బీఆర్ఎస్ కార్యకర్తల, పేద కార్యకర్తల కుటుంబాల పిల్లలకు, అదేవిధంగా మన పార్టీ కాకున్నా కూడా, మన పార్టీ నాయకులు కాకున్నా కూడా ఏదైనా పేద విద్యార్థి, పేద కుటుంబాలు ఉంటే విద్య కొరకు రానున్న 5 సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు 100 కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను. ఆ పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు, ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది. దయచేసి నా కోరిక మన్నించి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మీ ఇంట్లో వ్యక్తినై ఉంటా, మీ ఇంటి వ్యక్తినై ఉంటా, మీ కుటుంబ సభ్యునై ఉంటా. తప్పకుండా శ్రమిస్తా, మీతో ఉండి మీ కష్టాలలో పాలు పంచుకుంటానని చెప్పి నేను ఈ సభా వేదిక మీద వాగ్దానం చేస్తా ఉన్నా. ధర్మపురి అరవింద్ లాంటి అహంకార ఎంపీ దేశంలో ఎవ్వరూ లేరని ఫైర్ అయ్యారు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ ఎంపీగా తనని గెలిపిస్తే ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ని ప్రశ్నిస్తూ పనిచేస్తానని అన్నారు. అలాగే తనని గెలిపించినట్టే జగిత్యాలలో బాజిరెడ్డికి కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలియజేశారు. కట్టడం సక్కలేదు అంటున్నారు, కానీ కాళేశ్వరం వల్ల ఎకరం బారలేదన్న మరి ఏం మాట్లాడతారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. చెరువులన్నీ మంచిగా చేసారు,
ఏదైనా చింతకుంట చెట్ల తట్టెడు మట్టి తీసిన ఉన్నారా, సాగు చేసిన ఉన్నారా? ఇవాళ ఎట్లున్నా చెప్పదు. మనం 2000 ఇండ్లకు సెప్టిక్ ట్యాంకులు కట్టాం, మోరి కట్టినాం, దాదాపు 7 కోట్లతో రోడ్లు వేసినాం, మిగతా వాటికి పైసలు తెచ్చినాం, దగ్గర 25 కోట్లు. తప్పకుండా పెద్దలు బాజిరెడ్డి అన్నారు పెద్ద మేయాడితో గెలిపించాల్సిందిగా మరొకసారి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, ఎందుకంటే వారికి కూడా ప్రశ్నించడం తెలుసు, పని చేయడం తెలుసు, రెండు తెలుసు. కొందరికి ఒక ప్రశ్నించుడు తెలుస్తుంది, వారికి ప్రశ్నించుడు పని చేసుడు రెండో తెలుసు. కాబట్టి ఇద్దరం కూడా కలిసి ప్రశ్నిస్తూ పని చేస్తూ జగిత్యాల పట్ల అభివృద్ధి కృషి చేస్తాం. పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా మీ అందరికీ కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పూజలు గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి ఎంపీగా ఉండి 5 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా మీ వాళ్ళకు వచ్చిందా అమ్మ? మీరు మీ వాళ్ళకు వచ్చిందా? ఆర్ఎంపీ మీరు ఎట్లా ఓట్లు వేసిండ్రు, ఎట్లా గెలిస్తే ఇంకా ధీమైందంటే ఆ వ్యక్తికి, అరే నా ముఖం చూసి ఓట్లేదు, నాకు బాగా తెలిసిపోయింది, నాకు క్లియర్ తెలిసిపోయింది, నాకు మోడీ ముఖం చూసి ఓట్లేస్తాడు. నేను అడుగుతున్న ఒకటే మాట, మాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు. మరి ఎందుకు పొత్తులు పెట్టుకుంటారు మీరు? ఏపీలో చంద్రబాబు నాయుడు పొత్తు, జనసేన పొత్తు, ఇవి అవసరమా మీకు? 400 సీట్లు కర్ణాటకలో పొత్తు, మీరు ఒక్కరు పోతే ప్రధానమంత్రి కావాలి. నువ్వు 10 మంది పోతే మీరు తెలంగాణ 10 మంది బీజేపీ క్యాండిడేట్ పోతే ప్రధానమంత్రి కాదా మీ మోడీ? మరి ఎందుకు భయం మీకు? ఇలాంటి పెద్ద మంది మీకు అవసరమా? పని చేయని దొంగలు అవసరమా మీకు? పని చేయడు, పాట చేయడు, మొత్తం లేస్తేనే సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎట్లా అంటే దుర్యోధన లాగినాడు, బండకెళ్ళి దిగాడు, కన్నద్దాలు దిగాడు, చేతులు చేయి కలిపాడు, ఏమైంది? మళ్ళీ మేమే గెలుస్తాం. ఎవరి కోసం గెలుస్తావు నువ్వు? ప్రజల కోసమా, మోడీ కోసమా? మనం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏది హామీని ఇచ్చిందో హామీని అమలు చేయడానికి నిలదీస్తానే తప్పకుండా. నేను నిలవేసే వ్యక్తిని, గొంతెత్తి మాట్లాడతా ప్రశ్నించే గొంతు లేదు మన ప్రాంత ప్రజల తరపు నుంచి. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వెంటనే 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్లు లోపల పొందబెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, మానవ బాంబునైతా, ఇటువంటి చిల్లర మాటలు దయచేసి బంద్ చేయండి ముఖ్యమంత్రి గారు. ముందు మీరు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను క్వింటాలకు 500 రూపాయల అదనపు బోనస్తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల, రైతుల్ని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి రైతన్నలు కూడా టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో రైతుల కోసం 500 రూపాయల బోనస్ కోసం, 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం, 15,000 రూపాయల రైతు భరోసా కోసం చేయబోయే పోరాటాల్లో రైతులు టీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని చెప్పి నేను రైతన్నలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై
తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలవాలని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి అని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్తో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్కే ప్రజలు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసినారు. కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ. 4 ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఒక అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టలేదు. ఈరోజు మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడబడాలన్నా బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలున్నా బీఆర్ఎస్ పార్టీని మాత్రం తెలంగాణ సిద్ధాంతమే. వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు, జాతీయ స్థాయి ఎజెండాలు. కానీ బీఆర్ఎస్ ది ఒకే ఎజెండా, తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం, తెలంగాణ హక్కులు కాపాడడం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా. తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అన్ని చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది, ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏంది మీ అబద్ధాల పాలన చూసి ఓటేయాలన్న రేవంత్ రెడ్డి గారు? నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. 15,000 రూపాయల రైతు బంధు పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 15,000 రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా అవ్వ తాతలకు, బీడీ కార్మికులకు, నేత గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు. 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు 4,000 పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేయింది. రేవంత్ రెడ్డి మాట తప్పితే 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతా ఉన్నా. రైతులకు సాయం పెంచుతానేమో అనుకున్నాం, కానీ ఇలా ముంచింది. ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయం. ఎందుకు ఓటేయాలి? ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? రేపు నేను రుణమాఫీ చేయకపోయినా, 500 బోనస్ ఎగబెట్టినా, 15,000 రైతు బంధు ఇవ్వకపోయినా, వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ ఓటేసిండ్రు అంటడాను రేవంత్ రెడ్డి. రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి. ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్. అందుకే మీరందరూ కూడా ఇలా ప్రజలు ఆలోచించండి, బీఆర్ఎస్ కు ఓటేయండి, మేము మీ పక్షాన పోరాడతాం.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ భూకబ్జాలకు పాల్పడలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తనపై చరణ్ చౌదరి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. మోసగాడు కాబట్టే చరణ్ను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. ఎన్ఆర్ఐలు చాలా మంది తనకు మిత్రులని తెలిపిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్ఆర్ఐ విజయ్తో ఎలాంటి బంధుత్వం లేదని తెలిపారు. విజయ్ అనే ఎన్ఆర్ఐ నుంచి 5 కోట్లు తీసుకుని చెల్లించకుండా చరణ్ చౌదరి మోసం చేశాడన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా, పత్రికలు ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రచురించాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. చరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తానని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. ఎన్ఆర్ఎస్ దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా ఎన్ఆర్ఎస్ మీకు తెలుసు, అందరు కూడా నాకు పరిచయస్తులేదు. ఆ విజయ్ నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఎస్ని తీసుకొని వచ్చిందట. నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు. ఆయనే ఎన్ఆర్ఎస్ని తీసుకొస్తే మీరే సిపి దగ్గర పోండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. ఆ సిపి గారే చొరవ చూపెట్టి ఆ డాక్యుమెంట్ చూసి అతడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిండని తెలుస్తున్నది. ఇది వాస్తవ పొజిషన్. అటువంటి వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దనేది నా విజ్ఞప్తి. ఇంకా చాలామంది ఎన్ఆర్ఐస్ను మోసం చేసిన వ్యక్తి ఆయన. నేను రాజకీయాల్లో ఉన్నా, 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జోలికి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప పలానాలకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి. మీద వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు. కావాలని సృష్టించి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే దయచేసి దీన్ని వివరణ చూసి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా రాయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.